వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం యూట్యూబ్లో ఉండే ఒక ఛానల్కి రియాక్ట్ అవబోతున్నాం. ఆ ఛానల్ మరేదో కాదు, యూట్యూబ్లో ఉండే గల్లీ పోరీష్ ఛానల్. ఆ ఛానల్లో రోత ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. ఆ రోతను చూసి నేను ఒక్కడనే తట్టుకోలేను. అందుకే నాతో పాటు ఇంకొకరిని తెచ్చుకున్నా. వాడెవడో కాదు, అందరికీ తెలిసినోడే. వాడే అందరికీ తెలిసిన సుపరిచితుడు, మాస్క్ వేసుకునే అపరిచితుడు. వాడే ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఏం భయ్యా, ఏం చేస్తున్నావు? అరే నేను హాలీవుడ్ నుంచి వచ్చింది అందరినీ కాపాడడానికి రా. నువ్వు హాలీవుడ్ నుంచి అందరినీ కాపాడడానికి వచ్చినట్టు లేదు, సాటిస్ఫై చేయడానికి వచ్చినట్టుంది. అరే హాలీవుడ్ నుంచి ఉల్లు లాంటి సరుకు పట్టుకొచ్చా. ఉల్లు కంటే దారుణమైన సరుకు చూస్తావా? నువ్వు హాలీవుడ్ లో ఉండే స్పైడర్ మ్యాన్ లా లేవు, ఆల్ట్ బాలాజీలో దొరికే స్పైడర్ మ్యాన్ లా ఉన్నావు. హాలీవుడ్ ఆల్ట్ బాలాజీనో పక్కన పెట్టు, ఉల్లు సరుకు చూపిస్తా. రోస్ట్ చేస్తావా? సరుకు తెచ్చావు కదా, తెచ్చా. అది ఇంపార్టెంట్. ఫస్ట్ మరి సరుకుతి రియాక్ట్ అవుదాం. ప్లే 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 సౌండ్ 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 సౌండ్. మిండెడ్ అంటే తెలుసా భయ్యా నీకు? మిండెడా? మిండెడ్ అంటే ఏంటి? మిండెడ్ అంటే మొగోడు. మొగుడా? జుట్టు లాగే మొగోడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయిందా? నాకు తెలియదు భయ్యా, కానీ అన్ని అయిపోయినాయి. అన్ని అంటే చూసాము కదరా, మొన్న ఏదో తెల్ల చీర కట్టిండు ఆవిడకి, ఏదో ప్రాంక్ చేశాడు ఫస్ట్ నైట్ అని. ఓ అది ఇల్లేనా? ఇల్లే. ఓ బాబోయ్, ఏం గలీజ్ రా బాబు. ఎవడన్నా ఫస్ట్ నైట్ ఒక 4 రూముల మధ్య చేసుకుంటారు, వీళ్ళు యూట్యూబ్ లో చేసుకున్నారు. పబ్లిక్ లో పుచుక్ పుచుక్ చేసుకుంటారు. అదే కదా వీళ్ళ స్పెషాలిటీ. ఏంటి భయ్యా ఇది మిండెడు? అది మిండెడ్లా లేదు, మనకి మింగుడ్లా ఉంది భయ్యా. ఇప్పుడు సినిమాలో హీరో ఏదైనా మంచి పని చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తారు కదా. అవును. కానీ వీళ్ళు ఏదైనా బూత్ మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇక్కడైనా టచ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇక్కడ ఏముందిరా? నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర బీజిఎం అనకు. బీజిఎం అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, బీ ఫర్ బుల్, జీ ఫర్ గొత్త, ఎం ఫర్ మడ్ అనుకుంటారు. ఆ టైప్ వాళ్ళు. ఆ జుట్టు అక్కడ కావాలని ఇరికిచ్చారా లేకపోతే బై మిస్టేక్ ఇరుక్కుందా? ఇరుక్కుంది కాదు, ఇరికించింది కాదు. కంటెంట్ కోసం. కంటెంట్ కోసమా? కంటెంట్ కోసం. నా మడ్డలో కంటెంట్ వాళ్ళు చేసే మొడలో కంటెంట్ వాళ్ళకి కూడా తెలుసు. ఇదేం కంటెంట్ భయ్యా? ఏంటది అసలు? ఏంటి ఇట్లా ఇట్లా ఏదో ఏదో అంది, అడుక్కుంటుంది ఇట్లా, నాకి ఇట్లా అంటుంది ఇట్లా. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే అది కడుక్కుంటా ఉంటే ఇది నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. అందరూ సామూహికంగా కడుక్కుంటున్నారు బాయ్. ఏముంది అందులో? ఆడున్నాడు చూడు అక్కడ, ఆడు ఒక నుంచి చూస్తున్నాడు చూడు అక్కడ, సినిమా చూస్తున్నట్టు. ఆడెరుపుకే కానీ ఆడు కాదు అది. అదే. ఓ నువ్వు అట్లా వచ్చావా? మళ్ళీ నీకో విషయం తెలియదు, ఎప్పుడైనా అమ్మాయి సిగ్గుపడుతుంది కానీ అక్కడ వీడి సిగ్గుపడుతున్నాడు. అంటే ఇంకా వాళ్ళు ఏ లెవెల్లో రోత చేస్తున్నారు చూడు అక్కడ. అవును, మధ్యలో ఇదేంటి? ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా అంటే నువ్వు కడుక్కుంది అని చెప్పావు. ఈ స్టెప్ రింబోలా రింబోలా రింబోలా. నీ లైవ్ లో నాన్ వేషణ వచ్చి ఎవరిదో ఆకు నాకమన్నాడు ఇల్లని. ఓ అది నేనే చదివా కదా. ఓకే, గుర్తొచ్చింది. అంత మంచిగా వీడియో చేసి పెడితే మీరు కామెంట్లలో లంజలాలా మీకు ఇజ్జత్ మానం లేదా అని చెప్పేసి లాలా మీన్స్ గింజ లాలా. అక్కడ ఉన్న వాళ్ళని గింజ లాలా అంటుండేడు. ప్రొనౌన్సియేషన్ పలకడం రాలేదేమో. ఇప్పుడు ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి. నువ్వు స్పీడ్ తెల్ల లారీ, ఎర్ర లారీ, తెల్ల లారీ, ఎర్ర లారీ, తెల్ల లారీ, ఎర్ర లారీ, తెల్ల లారీ. లాలి వచ్చిందా? నువ్వు ఎప్పుడైనా చేపల మార్కెట్ చూసావా భయ్యా? చేపల మార్కెట్ ఎప్పుడు చూడలా, ఎందుకంటే వెజిటేరియన్ కదా. బోకర్ దానా అంటే నవ్వుతుంది ఏంది భయ్? అది బ్రోకర్ కాదు భయ్యా, బోకర్. వాళ్ళు బోకర్ కూడా కాదు, జోకర్లు. భయ్యా నాకు చిరాకు దింగుతుంది భయ్యా వీళ్ళని చూస్తుంటే. నేను ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఉండలేను భయ్యా. ఫేస్ రివీలా? స్పైడర్ మ్యాన్ ఫేస్ రివీలా? వాట్? చిరాకు దిగుతుంది, చిరాకు. ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో జై శ్రీరామ్ అని. ఎందుకు భయ్యా ఇప్పుడు? అరే భయ్యా అది ఎలక్షన్ టైం వరకే, అంతేనా? అది జస్ట్ భయ్యా మనకు రిలీజియన్ ఫీలింగ్ అదంతా లేదులే.
ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి చెమటలు వచ్చినట్టయితే మీరు ఇప్పుడు ఉందా ఈవిడ సపరేట్ ఫాలోయింగ్. ఓకే నైనీ సూపర్, నైనీ లవ్ సింబల్ పెడతారు ఈవిడకి. ఎవరు భయ్యా వీళ్ళంతా? నువ్వు ఎప్పుడన్నా చార్మినార్ చౌరస్తా దగ్గరికి వెళ్ళావా? వెళ్ళినా. చోర్ బజార్ ఉంటుంది అక్కడ. లెఫ్ట్ కొడితే అక్కడ చోర్ బజార్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినావా? అదే తెలుసు తెలుసు తెలుసు. ఇళ్లలో నుంచి మింకొచ్చి అక్కడ అమ్ముకుంటారు తక్కువ రేట్లు. వీళ్ళు ఎవరైతే వచ్చి అలాగే అల్లరి చేస్తున్నారు, తోపు అని చెప్పి ఇలా కామెంట్లు పెడుతున్నారు, వీళ్ళు కూడా ఆ బ్యాచ్. ట్రూ ట్రూ ట్రూ. ఏంటిది క్యాట్ వాక్? మొగెల్లి వాక్. మొగెల్లి అంటే ఒక ఆడది మొగోడ్లాగా నడిస్తే ఉంటే దాన్ని మొగెల్లి అంటారు తెలంగాణలో. అచ్చా, వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది బాయ్, ఎర్రి పూకులంతా ఒక చోటే చేరారేలా. భయ్యా గల్లీ పోరీస్ అని వీళ్ళనంటే గల్లీలో ఉన్న అమ్మాయిలు వేసుకోవాలి భయ్యా. గల్లీ పోరీస్ కాదు వీళ్ళు, ఇంకేదో ఏరియాలో ఉండే పోరీస్ వీళ్ళు, గ్రహాంతరవాసి పోరీస్. ఈమె బయటకు వచ్చేసింది తెలుసా? ఇప్పుడు ఒక సపరేట్ ఛానల్ పెట్టుకుంది, ఫైర్ గర్ల్స్ అని. అందులో వీళ్ళు ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి, అది వేరే రోతలే. దాని మీద ఆల్రెడీ వీడియో చేస్తాను నా ఛానల్. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయ్యే టైం కి మెయిన్ ఛానల్ ఆ వీడియో ఉంటుంది, చూడకపోతే చూడు బాయ్. చూసినావా? ఈడ దానికి ముద్దు పెట్టాడు, ఆడ దీనికి ముద్దు పెట్టిన తర్వాత ఇద్దరు ముద్దులు పెట్టుకున్నారు. నీకు వాయిస్ వినబడలే? వాయిస్ వినబడలే. చూడు వినబడలే? వినిపించింది. ఏడపెట్టు ఆడపెట్టు ఏడపెట్టు ఏడపెట్టు. సో అక్కడ డిస్క్లైమర్ యూట్యూబ్ బోర్డు పెట్టాడు కాబట్టి వాళ్ళు బట్టలు వేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. బట్ డిస్క్లైమర్ పెట్టకపోయి ఉంటే ఏముంది, ఇంతక పెట్టిన వీడియో ఉంది చూడు, అది వీడియో తీసేసి ఆడియో వినాలి అంతే. కళ్ళు మూసుకుని ఆడియో విను అంతే. బండి నడపడానికి వచ్చి కానీ ఎట్లా స్టార్ట్ చేస్తారు. అప్పుడు బిల్డప్ తగ్గినగా కేటీఎం నడుపుతాను విషయాలతో, కానీ నడపలే కదా. సో అది బండి నడపడానికి వచ్చిందంట, కానీ బండి ఎట్లా స్టార్ట్ చేస్తారో తెలియదంట. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం మాత్రం తెలుసు. బండి స్టార్ట్ చేయడం తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం తెలుసు. అందులో ప్రొఫానిటీ పెడతాం తెలుసు, నోటికి వచ్చింది వాగటం తెలుసు, యూత్ అందరినీ మొగ్గ గొడవటం కూడా తెలుసు. అది తెలుసు వీళ్ళకి. అసలు వీళ్ళు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు. లవ్ ఇప్పుడు లవర్స్ అంటే ఏంటి? లవ్, ప్యూర్ లవ్. అదేం కాదు. ఇలా దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఓయో రూమ్. అందరు వ్యాలంటైన్స్ డే కి వెళ్ళిపోతారు, మనము ఓయోకోతారు. సో మనకు రూమ్స్ దొరకవు. ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేద్దాం అంటున్నా నేను. కాదు, ఇప్పుడు ఓయో అంటే నెబ్బగాళ్ళు ఉంటారు కదా, ఓయో రూమా ఆ టైప్ అన్నమాట. ఆ టైప్ లో ప్రతిదానికి ఓయో 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 అని చెప్పి, కానీ చేయాల్సిన పనులన్నీ చేస్తారు. ఓయో నేను చెప్తున్నా చూడు, ఓయో అనే స్టార్ట్అప్ కంపెనీకి వీళ్ళు చేసినంత ప్రమోషన్ ఇంకెవడూ చేయలే, ఇండియాలోనే ఎవడు చేయాల. తెలుగులో గల్లీ పోరీస్ ఛానల్ చేసింది ఓయో రూమ్స్ కి ప్రమోషన్. అది కూడా ఫ్రీ ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కంటెంట్ లేక ఓయోని వాడుకున్నారు. కంటెంట్ అంటే ఏం లేదు, ఓయో రూమ్ వేసుకొనటాలు, ఓయో రూములు బుక్ చేయడాలు, బూతులు, తెల్ల చీర కట్టుకోవడాలు, ఓయోకి వస్తావా అని చెప్పి ఓయోకి వెళ్ళక ముందు ఇక్కడ అన్ని చేసేస్తున్నారు. ఓయోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఆ ఓయో రూమ్ లో బాత్రూమ్లు కడుగుతారా? అక్కడ హార్పిక్ వేసుకొని వీళ్ళు కడుక్కుంటారు. ఆ నోరు కాదు, డ్రైనేజ్ అది. ఇదే మన ఫస్ట్ లైవ్ కాబట్టి అంత బెటర్ గా రాకపోయి ఉండొచ్చు. బట్ మనోడు ఎడిటింగ్ అదరగొడతాడు అనుకుంటున్నా.